చూస్తున్నారు. కిమ్ హాస్పిటల్ కు చేరుకున్నారు దిల్ రాజు, అల్లు అరవింద్ శ్రీతేజ్ ను పరామర్శించారు. వీళ్ళిద్దరు శ్రీతేజ్ తండ్రిని కలిశారు అల్లు అరవింద్. అలాగే దిల్ రాజు శ్రీతేజ్ హెల్త్ పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అల్లు అరవింద్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు అల్లు అరవింద్ అలాగే దిల్ రాజు ఇద్దరు కూడా మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. లైవ్ ఫ్రేమ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కూడా మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళుతున్న విజువల్స్. మరి కాసేపట్లో దిల్ రాజు అలాగే అల్లు అరవింద్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడబోతున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు అలాగే అల్లు అరవింద్ మాట్లాడబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెస్ మీట్ అనేది చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే అల్లు అరవింద్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. సైలెన్స్ అమ్మా. సైలెన్స్. లక్ష్మి అందరికీ నమస్కారం. వినపడుతుందా చూడండి ఒకసారి. వినపడుతుందా? హలో 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 హలో. వాళ్ళకి వినపడుతుందా లేదా అని అడుగుతున్నాను. విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ విపత్తు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు. వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి. వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిదని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. ఇది 1 కోటి రూపాయలు, ఇది 50 లక్షల రూపాయలు. మైత్రిది 2 రోజుల క్రితమే మైత్రి చెక్ తీయమంటారా? నేషనల్ మీడియా ఉందా ఇక్కడ? I'll speak again in English. Still louder? Yes. Okay. Okay, sir.
Namaste to everyone attended here and whoever is seeing it. So, in the unfortunate incident, other than losing mother, this boy Teja has been recovering in the hospital. We are, we are very much pleased to know after reaching hospital and speaking to doctors that the boy Teja is recovering, and all the days he has been on ventilator, and ventilator is also being removed and he is breathing himself, and doctors are very positive about his recovery. I wish that the boy very soon will come and walk along with us in the society is our belief and prayer. Other than this, to support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the family and advise them rest of the things. So he has taken that duty, and we are thankful to him to be in between that family and ourselves, because I have some legal instructions and not to interact with the family members unless there is a legal clearance from them. So I requested FDC chairman Raju Garu to take this task further. Thank you very much. With the permission, with the legal permission and police permission and government permission, once I visited the boy about probably 10 days back, and by that time he was recovering, but he was on ventilation that time. Rajgar. అందరికీ నమస్కారం. నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్నీ హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం? అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం, అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాను. అరవింద్ గారు కూడా వస్తారా? అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది.
కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరికి కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్ ఉంటుంది. అంటే మీరు ఎఫ్డీసీ చైర్మన్ అయినందుకు కల్పిస్తున్నారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నందుక? నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తున్నాను. మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ ని కలవబోతున్నాను, ఆ తర్వాత సీఎం ఇంకా నేను కలవలేదమ్మా, కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే అంటే గవర్నమెంట్తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. కలుస్తాను. అన్ని అన్ని దిల్ రాజు కాంగ్రెస్ పర్సన్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాము. రీజన్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేసిన సీఎం కూడా చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ? కాదు మీరు మళ్ళీ నన్ను బ్రిడ్జికి ఎందుకు పెట్టారు? ఇండస్ట్రీకి గవర్నమెంట్కి హెల్తీగా ఉండాలని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. వాంటెడ్లీ ఎవరు చేయరు, నేను నిన్ననే చెప్పాను మీ అందరు క్లారిటీగా. సో రేపు సీఎం గారితో కలిసిన తర్వాత అన్ని అయిన తర్వాత ఇంకా క్లారిటీ చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేశాక చేస్తాను. గణేష్ రైట్, అది అల్లు అరవింద్ మాట్లాడింది. అట్ ద సేమ్ టైం దిల్ రాజు కూడా మాట్లాడిన సందర్భాన్ని మీరు చూశారు. 2 కోట్ల రూపాయలని ఆ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూశారు. ఇక్కడ 1 కోటి రూపాయలు మాత్రం అల్లు అర్జున్ ఇచ్చినట్టుగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం 50 లక్షల రూపాయలు ప్రొడ్యూసర్స్ అంటే పుష్ప ప్రొడ్యూసర్స్కి సంబంధించినవి నేను అలాగే రవి వీళ్ళిద్దరూ ఇచ్చినట్టుగా అని చెప్పుకొచ్చారు. దాంతోపాటు మరో 50 లక్షల రూపాయలు సుకుమార్ అందించినట్టుగా చెప్పుకొచ్చిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటు దిల్ రాజు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేపు ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నట్టుగా చెప్పుకురావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది వ్యవహారం అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రితో భేటీ అంటూ కూడా దిల్ రాజు చెప్పిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానంటూ ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పిన సందర్భం ఎఫ్డీసీ చైర్మన్ గా నన్ను నియమించారు, ఇటు వారధిగా ఉండమంటూ కూడా. సో ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మీటింగ్ తర్వాత ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించిన టర్న్ తీసుకునే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా రేపు వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ రోజే కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ వచ్చిన సందర్భంలో మరి కాసేపట్లో ఎక్కడ మీటింగ్ జరగబోతోంది, ఎక్కడ భేటీ కాబోతున్నారు, ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, ఎవరెవరు వెళ్ళే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఏమన్నారో చూద్దాం. నమస్కారం. ఈ విపత్తు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు, వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే